ఆత్మను గూర్చిన వాగ్దానము దేవుడు ఎవరితో చేశాడు అని ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం చూడగలిగితే అబ్రహాముతో చేశాడు. ఈ ఆత్మను గూర్చిన వాగ్దానం అనేది అసలు ఎలా లభిస్తుంది అనంటే విశ్వాసము వలన. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు శాపగ్రస్తుడిగా మారారు, ఎందుకు శాపమయ్యారంటే మన ఆత్మను గూర్చిన వాగ్దానము మనము పొందడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు మన కోసం శాపమయ్యాడు అన్న విషయం కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారో, ఆ సిలువ మీద వ్రేలాడదీయబడ్డాడో, అప్పుడు ధర్మశాస్త్రం అనే శాపము నుండి ప్రతి ఒక్కరు కూడా విమోచింపబడ్డారు అన్న విషయము ప్రధానంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు మన కోసం శాపమయ్యాడంటే ఆత్మను గూర్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై యేసుక్రీస్తు శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది. ఇంతకీ ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానం ఎవరితో చేశాడు, ఎప్పుడు చేశాడు అంటే అబ్రహాము గారితో ఈ వాగ్దానాన్ని చేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనగా అని ఇక్కడ మనం ఒక లేఖనం చూస్తున్నాం. అది ఇంకొకసారి కూడా మరలా అదే అబ్రహాము గారితో దేవుడు ఇదే వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములను నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చెను. అంటే అబ్రహాము గారి సంతానము వలన ఏమవుతుందంట, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్న ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము గారితో చేస్తున్నాడు. ఎందుకని ఆశీర్వాదం అవసరము అంటే అప్పటికే ఆశీర్వదింపబడి లేరా అంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. అప్పటికే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్న వారిని మరలా అబ్రహాము గారిలో నుండి వచ్చే సంతానం ద్వారా ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా పొందుకుంటారు అన్న ఒక వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. ఈ భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడి ఆ వాగ్దానం ఎవరిలో నెరవేరిందో అక్కడ చెబుతున్నాడు. ఆ వచనాన్ని మనం చూడగలిగితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడి ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. అంటే ఎవరిలో నెరవేరింది ఇది అంటే అబ్రహాము వంశములో నుండి, ఇస్సాకు వంశంలో నుండి, యాకోబు వంశంలో నుండి అలా వస్తూ యూదా వంశములో జన్మించిన యేసుక్రీస్తులో ఈ యొక్క వాగ్దానం అనేది నెరవేరింది. ఆ వాగ్దాన సంతానం అబ్రహాము గారికి చేసిన వాగ్దాన సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే అన్న విషయము ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది.